హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు వరలక్ష్మి ఛానల్. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీరు అందరి సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ లాస్ట్లో మీకు ఒక కిచెన్ టిప్ కూడా చెప్తాను. ఈ సొదంతా మాకెందుకు అని అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు పొయ్యి మీద గుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం. తెలిసిన వారు గుడ్డు పులుసు ఎవరికి తెలియదు, ఇది కూడానా అనుకుంటారు. తెలియని వారి గురించి మాత్రమే. అండ్ ఈ రోజుల్లో పొయ్యి మీద వండడం చాలా కష్టమవుతుంది. గ్యాస్ బంద్ చేయడం వల్ల కొంతమందికి తప్పట్లేదు. విషయానికి వస్తే ముందుగా కడాయి వేడి చేసి నూనె వేసి నూనెలో కొంచెం పసుపు వేసి గుడ్లను వేపాలి. వేపిన గుడ్లను పక్కకు తీసి సేమ్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసి వేపాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. వేపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. తరువాత వేపిన గుడ్లను టమాటా ముక్కలను అలాగే ఉప్పు కారంను కూడా వేసి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత చింతపండు పులుసును కూడా వేసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, గుడ్డు పులుసు రెడీ. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ పులుసును వేసుకొని తింటే అబ్బా సూపర్ అనగానండి, బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వంటలు మాత్రమే కాకుండా ఇంకా డ్రాయింగ్స్, సోప్ తయారీ, క్యూబ్ ఎలా సెట్ చేయాలో, దేవాలయాల ప్రత్యేకత, ముగ్గులు, ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అవును, మీకు కిచెన్ టిప్ చెప్తా అన్నానుగా. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళు మండకుండా ఉల్లిపాయను కోయడానికి ముందు 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. చల్లగా అయ్యాక కోస్తే కళ్ళకు ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.